సాంబయ్య. స్వామి, తమరేదో తొందర పని మీద వెళ్ళొచ్చినట్టున్నారు. అవునయ్యా, ఒక మహత్కార్యం చేసి వచ్చాను. పాపం ఒక ముసలిపాము ఆకలు అనాథ రక్షకాని అలమటిస్తుంటే ఒక కప్ప పడుచును దాని నోటికి ఆహారంగా అందించి మరీ వచ్చాను. అన్యాయం స్వామి, అన్యాయం. ఒక ముసలిపాము ఆకలి తీర్చడానికి ఒక కప్ప పడుచును బలిచ్చారా? పిచ్చివాడా, ఆ కప్ప పొడుచు 3 మాసాలుగా మోక్షాన్నిప్పించు ముక్తి ప్రదాత అని ఘోషిస్తుంటే ఆ కప్పకు ముక్తిని, ఈ ముసలిపాముకు భుక్తిని ఏకకాలంలో కటాక్షించి వచ్చాను. ఏమి దయా, ఏమి వితరణ. స్వామి, ఏమి? మీ మెల్లో ధరించిన ఈ పాము కప్పలు గిప్పలు తినదు. ఓహో, అయితే పూర్తి వెజిటేరియన్ అన్నమాట. అవును, గుడ్లు మాత్రం తింటుంది. అయితే గుడ్డు నాన్ వెజిటేరియన్ కాదన్నమాట. భాగ్యం, చేయబట్టు. అది కళకదు, నోట్లో వేసుకో. ఇదేమిటండి? ఇది మహేశ్వరుడు చెప్పిన మసాలా వడే. అంటే దీని మహత్యం ఏమిటో స్నానం చేసి వచ్చి తీరిగ్గా చెప్తా కానీ అవి అక్కడ పెట్టవే. మహేశ్వరుడు చెప్పిన మసాలా వడా ఏమిటో. భాగ్యమ్మ గారు నమస్కారం. ఏమిటి బాబు, ఈవేళ ఎప్పుడు వచ్చావు? టైం వచ్చింది, తాళాలు ఇవ్వండి. బాబు, నీ డబ్బు నువ్వు తీసుకువెళ్ళు. నేను ఆ పాపం చేయలేనని ఆ రోజే చెప్పానుగా. నేను ఆ రోజే చెప్పాను కదండి, మీరు ఈ పని చేయకపోతే నేనేం చేస్తాను? నా మాట కొంచెం విను బాబు. నాకంత టైం లేదండి. అవతల అమెరికా వాళ్ళు వచ్చున్నారు. తాళాలు తెచ్చివ్వండి, లేదా మీ ఆయన్నైనా పిలవండి. ఆయన ఎందుకు? మీరు చేసిన ఘనకార్యం తెలుసుకుంటాడు, అవమానం భరించలేక ఊరేసుకొని చస్తాడు. సాంబయ్య గారు పెద్ద మనిషి కదండి. సాంబయ్య గారు, అయ్యో, పండంటి సంసారాన్ని ఎందుకండి బుగ్గిపాలు చేసుకుంటారు? వెళ్ళి తాళాలు తెచ్చివ్వండి. తాళాలే కదండి నేను అడిగింది. వెళ్ళండి, వెళ్ళండి. తప్పు. పెద్దవారు తలపెట్టిన కార్యం శుభంగా జరగాలని ఆశీర్వదించండి.